సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం జీకే జిఎస్ది క్లాస్ 3 డిస్కస్ చేయబోతున్నాం. ఎస్ఎస్సి జీడీది క్లాస్ 3 ఈరోజు ఆల్రెడీ మనం 2 క్లాసెస్ చేసినాం. ఎవరైతే చూడలేరో వాళ్ళు చూడండి. సో ఈరోజు 3rd క్లాస్ అన్నట్టు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే బుక్స్ అండ్ ఆథర్స్. ఓకే, ఈ బుక్స్ అండ్ ఆథర్స్ ఎందుకు చేస్తున్నాం అంటే ఇది స్టాటిక్ జీకేలో ఇంపార్టెంట్ టాపిక్. ఆల్రెడీ మనం సెన్సెస్ చేసినాం. సెన్సెస్ ఎవరైతే చూడలేరో ఆ టాపిక్ సెన్సెస్ టాపిక్ ఆల్రెడీ కంప్లీట్ చేసినాం, అది చూడండి. ఈరోజు బుక్స్ అండ్ ఆథర్, సెన్సెస్ ఎంత ఇంపార్టెంటో బుక్స్ అండ్ ఆథర్ టాపిక్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది, ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. బుక్స్ అండ్ ఆథర్స్ ఎట్లా అంటే చాలా ఆథర్స్ ఉన్నారు, చాలా బుక్స్ రాసిండ్రు. కానీ మేము ఎట్లా అంటే ఇంపార్టెంట్ ఏది, ఎగ్జామ్లో ఏది అడుగుతాడో మనకి ఏది అవసరం అవే బుక్స్ అవే ఆథర్ బుక్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ టాపిక్స్ అన్నీ ఈరోజు ఈరోజు చూసే ఆథర్ బుక్స్ మీరు చదువుకున్న మీరు ఎగ్జామ్లో ఒక మార్క్స్ అయితే మీకు సేఫ్ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ క్లాస్ అన్నట్టు ఈరోజు. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ రస్కిన్ బాండ్ బుక్స్ చూద్దాం. ఎందుకంటే రస్కిన్ బాండ్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ జరిగింది. సో ఎవరైతే ఎగ్జామ్ రాసినారో వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎన్నిసార్లు రిపీట్ చేసి ఉంటారో రస్కిన్ బాండ్ బుక్స్. నేను ఆల్రెడీ చాలా మందికి చెప్పిన రస్కిన్ బాండ్ బుక్స్ 4 ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్, మళ్ళీ అడుగుతాడని. సో ఇవి ఫర్దర్ ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు. రస్కిన్ బాండ్ బుక్స్ గుర్తుపెట్టుకోండి. ద బ్లూ అంబ్రెల్లా ఒకటి, ద రూమ్ ఆన్ ద రూఫ్ ఒకటి, ద గర్ల్ ఆన్ ద ట్రైన్ ఒకటి, ద యాంగ్రీ రివర్ ఒకటి. ఇవి 4 బుక్స్ రస్కిన్ బాండ్స్ది చాలా ఇంపార్టెంట్ బుక్స్ ఇవి. ద బ్లూ అంబ్రెల్లా, ద రూమ్ ఆన్ ద రూఫ్, ద గర్ల్ ఆన్ ద ట్రైన్, ద యాంగ్రీ రివర్. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్స్ రస్కిన్ బాండ్ది చాలా ఇంపార్టెంట్ బుక్స్ ఇవి. 4 బుక్స్ గుర్తుపెట్టుకోండి. దీని షార్ట్కట్ ఎట్లా అంటే భార్గవ్ ఒక పేరు ఉంటుందిగా, దాంట్లో భార్గవ్ ఒక పేరు ఉంది. సో దీని నుంచి మనం షార్ట్కట్ చేయవచ్చు. బి అంటే బ్లూ అంబ్రెల్లా, ఏ అంటే యాంగ్రీ రివర్, ఆర్ అంటే రూమ్ ఆన్ ద రూఫ్, జీ అంటే గర్ల్ ఆన్ ద ట్రైన్. అట్లా భార్గవ్ అని షార్ట్కట్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈ బుక్స్ గుర్తుంటాయి. బి అంటే బ్లూ అంబ్రెల్లా, ఏ అంటే యాంగ్రీ రివర్, ఆర్ అంటే రూమ్ ఆన్ ద రూఫ్, జీ అంటే గర్ల్ ఆన్ ద ట్రైన్. సో ఈ భార్గవ్ అని పేరు గుర్తుంటే మీకు రస్కిన్ బాండ్ బుక్స్ గుర్తుంటాయి. సో చాలా ఇంపార్టెంట్ బుక్స్ అన్నట్టు రస్కిన్ బాండ్ది. సో ఎవరైతే చూడలేరో ఇది రాసుకొని ఇంకా రివైజ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ బుక్స్ ఇది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అమిష్ త్రిపాఠి బుక్స్ చాలా ఇంపార్టెంట్. రస్కిన్ బాండ్స్ బుక్స్ ఎంత ఇంపార్టెంటో అమిష్ త్రిపాఠి బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో దీనికి ఒక షార్ట్కట్ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు అమిష్ త్రిపాఠి బుక్స్ చూడండి. ద ఓత్ ఆఫ్ వాయుపుత్ర ఒకటి, ఇమ్మోర్టల్స్ ఆఫ్ మేలువా ఒకటి, రామ్ సియాన్ ఆఫ్ ఇక్షవకు ఒకటి, సీత ఏ వారియర్ ఆఫ్ మిథిలా ఒకటి, రావణ్ ఎనిమీ ఆఫ్ ఆర్యవర్త లెజెండ్ ఆఫ్ సహుదేవ్, ఇవి ఒకటి. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఈ బుక్స్, అమిష్ త్రిపాఠి బుక్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మీరు చూస్తే అమిష్ త్రిపాఠి బుక్స్లో అన్ని గాడ్ నేమ్స్ ఉన్నాయి. రామ్ గాడ్ నేమ్, సీత గాడెస్ నేమ్, రావణ్ అంటే గాడెస్ నేమ్, వాయుపుత్ర అంటే మనకు గాడ్ సంబంధించిన నేమ్స్ ఉన్నాయి అన్న. రామ్ కానీ, సీత కానీ, రావణ్ కానీ, వాయుపుత్ర కానీ, ఇవి కొన్ని గాడ్ నేమ్స్ ఉన్నాయి. సో మన గాడ్ నేమ్స్ దేంట్లో ఉంటాయో అవి మ్యాక్సిమం అమిష్ త్రిపాఠి బుక్సే, గుర్తుపెట్టుకోండి. రామ్ కానీ, సీత కానీ, రావణ్ కానీ, వాయుపుత్ర కానీ, మేలువా కానీ, ఇవి అన్నీ గాడ్ నేమ్స్, గాడెస్ నేమ్స్ ఉన్నాయి. సో గాడెస్ నేమ్స్ కానీ ఉంటే అవి మీరు కళ్ళు మూసుకొని అమిష్ త్రిపాఠి బుక్స్ అని షార్ట్కట్ అన్నట్టు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మీరు స్టార్ మార్క్ వేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది అయితే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది స్టార్ మార్క్ వేసుకోండి, ఇది ట్రిపుల్ స్టార్ మార్క్ వేసుకోండి, అంత ఇంపార్టెంట్. చేతన్ భగత్ బుక్స్ అంత ఇంపార్టెంట్. ఇది చేతన్ భగత్ ఆథర్ చాలా ఇంపార్టెంట్, ఇంకా చేతన్ భగత్ బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అన్ని ఎగ్జామ్స్లో అడుగుతాడు. చేతన్ భగత్ బుక్స్కి గుర్తుపెట్టడానికి షార్ట్కట్ ఏంటంటే చేతన్ భగత్ బుక్స్లో గుర్తుపెట్టుకోండి, నంబర్స్ ఉంటే అది చేతన్ భగత్ బుక్సే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తుంది 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్లో 3 ఉంది నంబర్, ఇది చేతన్ భగత్ బుక్కే. 5.1లో 5 ఉంది నెంబర్, ఇది చేతన్ భగత్ బుక్కే. 400 డేస్లో 400 నంబర్ ఉంది, సో ఇది చేతన్ భగత్ బుక్కే.
టూ టూ స్టేట్స్లో 2 నంబర్ ఉందిగా, ఇది కూడా చేతన్ భగత్ బుక్కే. 1 నైట్లో 1 నంబర్ ఉంది, సో చేతన్ భగత్ బుక్కే. రెవల్యూషన్ 2020 ఉంది, చేతన్ భగత్ బుక్కే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మేకింగ్ ఇండియా అవేజం అనేది. సో గుర్తుపెట్టుకోండి, చేతన్ భగత్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈజీ కూడా, ఇది గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ చేతన్ భగత్ బుక్స్. ఎందుకంటే అన్ని నెంబర్స్ ఉంటే, ఏ బుక్స్లో అయితే నెంబర్స్ ఉన్నాయో అవి అన్ని చేతన్ భగత్. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జామ్లో అడుగుతాడు, టూ స్టేట్స్ అనేది ఎవరి బుక్, ఏ ఆథర్ బుక్ అనేది, రస్కిన్ బాండ్ బుక్కా చేతన్ భగత్ బుక్ అని అడుగుతాడు మీకు ఎగ్జామ్లో. 2 స్టేట్స్ అంటే 2లో 2 న్యూమరికల్ ప్లస్ నంబర్ ఉంది, సో అది మ్యాక్సిమం చేతన్ భగత్ బుక్కే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది షార్ట్ కట్ అన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్, చేతన్ భగత్ బుక్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్. నెక్స్ట్ బిలిగేట్ బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బిలిగేట్ బుక్స్ చూద్దాం. ద రోడ్ ఎహెడ్ ఒకటి, ద సోర్స్ కోడ్ ఒకటి. ద రోడ్ ఎహెడ్ ఒకటి, సోర్స్ కోడ్ ఒకటి. సో తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి, నేను ఆల్రెడీ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి రాసిన. సో తెలుగు మీడియం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తెలుగులోనే. సో ఎవరికైతే తెలుగు, నేను ఆల్రెడీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి రాసిన, సో తెలుగు మీడియం వాళ్ళు కూడా చూసుకోండి. సో ఓకే, నేను ఇంగ్లీష్లో చెప్తున్నా, తెలుగు మీడియం వాళ్ళు కూడా ఆల్రెడీ పక్కన రాసిన. సో వాళ్ళు ఎవరైతే తెలుగు మీడియం ఉన్నారో వాళ్ళు చూసుకోండి. నెక్స్ట్ శశి థరూర్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. శశి థరూర్ బుక్స్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, ఈ కొన్ని 4-5 ఆథర్స్ బుక్సే చాలా ఇంపార్టెంట్. రస్కిన్ బాండ్ ఒకటి, శశి థరూర్ ఒకటి, ఇంకా అమిష్ త్రిపాఠి ఒకటి. సో ఈ ఆథర్ బుక్సే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో శశి థరూర్ బుక్స్ చూద్దాం ఈరోజు. ఎన్ ఎరా ఆఫ్ డార్క్నెస్, ఇది కూడా శశి థరూర్ బుక్ ఇంపార్టెంట్. వై ఐ యామ్ హిందూ, ఇది కూడా శశి థరూర్ బుక్ ఇంపార్టెంట్. అంబేద్కర్ ఏ లైఫ్, ఇది కూడా శశి థరూర్ బుక్. పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్, ఇది కూడా శశి థరూర్ బుక్. ద గ్రేట్ ఇండియన్ నావెల్, ఇది కూడా శశి థరూర్ బుక్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎరా ఆఫ్ డార్క్నెస్ ఒకటి, వై ఐ యామ్ హిందూ ఒకటి, అంబేద్కర్ ఏ లైఫ్ ఒకటి, పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్ ఒకటి, ద గ్రేట్ ఇండియన్ నావెల్ ఒకటి. సో ఇవన్నీ శశి థరూర్ బుక్స్, వెరీ ఇంపార్టెంట్ బుక్స్ అన్నట్టు. సో ఎవరైతే తెలుగు మీడియం ఉన్నారో పైన ఆల్రెడీ నేను కన్వర్ట్ చేసిన, సో వాళ్ళు ఎవరైతే నోట్స్ రాస్తున్నారో వాళ్ళు రాసుకోవచ్చు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ శశి థరూర్స్వి. శశి థరూర్ బుక్స్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతాడు. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ బుక్స్ ఇంపార్టెంట్. జవహర్లాల్ నెహ్రూ బుక్స్ కూడా చాలా అడుగుతాడు, సో వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. యాన్ ఆటోబయోగ్రఫీ ఒకటి, లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు డాటర్ ఒకటి, గ్లింప్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ఒకటి. యాన్ ఆటోబయోగ్రఫీ ఒకటి, లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు డాటర్ ఒకటి, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ఒకటి. సో ఇవన్నీ జవహర్లాల్ నెహ్రూ బుక్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బుక్స్ అన్నట్టు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం గారి బుక్స్ చూద్దాం. ఓకే, ఏపీజే అబ్దుల్ కలాం గారి బుక్స్ చూద్దాం. వింగ్స్ ఆఫ్ ఫైర్ అందరికీ తెలుసుగా, వింగ్స్ ఆఫ్ ఫైర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి బుక్. ఇంకోటి ఇగ్నైటెడ్ మైండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మందికి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది అబ్దుల్ కలాం గారి బుక్ అని తెలుసు, కానీ ఇగ్నైటెడ్ మైండ్స్ అనేది అబ్దుల్ కలాం గారి బుక్ అని తెలియదు. సో వాడు ఎగ్జామ్లో అడుగుతాడు, ఇగ్నైటెడ్ మైండ్స్ ఎవరిది బుక్, అబ్దుల్ కలామా, జ్యోతిబాయి పులే, అంబేద్కర్, అట్లా అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోండి, ఏపీజే అబ్దుల్ కలాం గారి బుక్స్ 2 ఉన్నాయి, వింగ్స్ ఆఫ్ ఫైర్ ఒకటి, ఇంకా ఇగ్నైటెడ్ మైండ్ ఒకటి. సో గుర్తుపెట్టుకోండి, ఇగ్నైటెడ్ మైండ్స్ ఒకటి. సో తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసిన, సో తెలుగు మీడియం వాళ్ళు చూసుకోండి. జ్యోతిబాయి పులే బుక్స్ వెరీ ఇంపార్టెంట్, ఇది డబల్ స్టార్ మార్క్ పెట్టుకోండి. జ్యోతిబాయి పులే బుక్స్ వెరీ ఇంపార్టెంట్, డబల్ స్టార్ మార్క్ పెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా సార్లు అడుగుతాడు. గులాంగిరి ఒకటి, సార్వజనిక్ సత్యధర్మ ఒకటి, సత్యశోధక్ సమాజ్ ఒకటి. ఈ 3 బుక్స్ చాలా ఇంపార్టెంట్, 3 బుక్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. గులాంగిరి చాలా సార్లు అడిగిండు, గులాంగిరి ఎవరిది బుక్ అని గుర్తుపెట్టుకోండి. జ్యోతిబాయి పులే బుక్ ఏంది, గులాంగిరి ఒకటి, సార్వజనిక్ సత్యధర్మ ఒకటి, సత్యశోధక్ సమాజ్ ఒకటి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇది జ్యోతిబాయి పులేది మోస్ట్ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. సో మీరు ఏదైనా సిజిఎల్ కానీ సిపిఓ కానీ ఏదైనా హై లెవెల్ ఎగ్జామ్ రాస్తే మీకు తెలుస్తుంది ఎంత ఇంపార్టెంటో. సో జీడీలో కూడా చాలాసార్లు ఈ అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు ఇది. నెక్స్ట్ అంబేద్కర్ గారి బుక్స్ చూద్దాం. అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఒకటి, వెయిటింగ్ ఫర్ ఏ వీసా ఒకటి, బుద్ధ అండ్ ధమ్మా ఒకటి, ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం ఒకటి, రీడల్ ఇన్ హిందూయిజం ఒకటి. గుర్తుపెట్టుకోండి, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెయిటింగ్ ఫర్ వీసా, బుద్ధ అండ్ ధమ్మ, ఇవి 2 ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. వెయిటింగ్ ఫర్ వీసా అండ్ బుద్ధ అండ్ ధమ్మ. వెయిటింగ్ ఫర్ వీసా ఒకటి, బుద్ధ అండ్ హిజ్ ధమ్మ ఒకటి. ఇవి 2 అంబేద్కర్ గారి బుక్స్ వెరీ ఇంపార్టెంట్, అంటే రిపీటెడ్గా
అన్నీ చూసుకోండి. కానీ వెయిటింగ్ ఫర్ వీసా ఇంకా బుద్ధ అండ్ హీజ్ దమ్మ రెగ్యులర్గా అడుగుతాడు ఈ బుక్స్, అంబేద్కర్ గారి బుక్స్ నుంచి. వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొన్ని స్పోర్ట్స్ పర్సన్ది బుక్స్ చూద్దాం. సో వెరీ ఇంపార్టెంట్, స్పోర్ట్స్ పర్సన్ బుక్స్ కూడా చాలా అడుగుతాడు. సో కొన్ని మోస్ట్ ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్, క్రికెటర్స్ కానీ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కానీ కొన్ని మోస్ట్ ఫేమస్ ప్లేయర్స్ది చూద్దాం బుక్స్. సో లెట్స్ స్టార్ట్. సచిన్ టెండూల్కర్ గారిది బుక్ ఏంటంటే ప్లేయింగ్ ఇట్ మై వే. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. సచిన్ టెండూల్కర్ గారి బుక్ ఏంది? ప్లేయింగ్ ఇట్ సచిన్ టెండూల్కర్ గారి బుక్ ఏంది? ప్లేయింగ్ ఇట్ మై వే. గుర్తుపెట్టుకోండి. సైనా నెహ్వాల్ బుక్ ఏంది? ప్లేయింగ్ టు విన్. గుర్తుపెట్టుకోండి. మిల్కా సింగ్ బుక్ ఏంది? ద రేస్ ఆఫ్ మై లైఫ్. యువరాజ్ సింగ్ బుక్ ఏంది? ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. గుర్తుపెట్టుకోండి. మిల్కా సింగ్ రేస్ ఆఫ్ మై లైఫ్, యువరాజ్ సింగ్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. కపిల్ దేవ్ బుక్ ఏంటంటే స్ట్రేట్ ఫ్రమ్ ద హార్ట్. గుర్తుపెట్టుకోండి, స్ట్రేట్ ఫ్రమ్ ద హార్ట్. గుర్తుపెట్టుకోండి. సానియా మిర్జా బుక్ ఏంటంటే ఏస్ అగెనెస్ట్ ఆడ్స్. సౌరవ్ గంగూలీ బుక్స్ ఏంటంటే ఏ సెంచురీ ఈజ్ నాట్ ఎనఫ్. ఇంకా క్రిస్ గేల్ బుక్ ఏంటంటే 6 మెషిన్. గుర్తుపెట్టుకోండి. సచిన్ టెండూల్కర్ గారి బుక్ ఏంది? ప్లేయింగ్ ఇట్ మై వే. సైనా నెహ్వాల్ బుక్ ఏంది? ప్లేయింగ్ టు విన్. మిల్కా సింగ్ బుక్ ఏంది? ద రేస్ ఆఫ్ మై లైఫ్. యువరాజ్ సింగ్ బుక్ ఏంది? ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. కపిల్ దేవ్ బుక్ ఏంది? స్ట్రేట్ ఫ్రమ్ ద హార్ట్. సానియా మిర్జా బుక్ ఏంది? ఏస్ అగెనెస్ట్ ఆడ్స్. సౌరవ్ గంగూలీ బుక్ ఏంది? ఏ సెంచురీ ఈజ్ నాట్ ఎనఫ్. క్రిస్ గేల్ బుక్ ఏంది? 6 మెషిన్. సో గుర్తుపెట్టుకోండి. ఇంకా తెలుగు మీడియం వాళ్ళు కూడా చూసుకోండి, ట్రాన్స్లేట్ చేసిన తెలుగులో. సో ఇవి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అన్నట్టు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంకా ఈ టాపిక్ ఇవి మీరు ఈ టాపిక్స్ చదువుకొని పోయినా మీకు అన్నీ కవర్ అయిపోతుంది. ఇంకా మీరు ఎలిమినేట్ చేసి కూడా ఆన్సర్ పెట్టవచ్చు. సో అన్నీ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది మీరు ఇది చదువుకొని పోతే. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అన్నట్టు. ఒక్క క్వశ్చన్ పక్కా వస్తుంది. సో చాలామంది స్కిప్ చేస్తారు ఈ పార్ట్. బుక్స్ అండ్ ఆథర్ పార్ట్ చాలామంది స్కిప్ చేస్తారు. సో ఒక్కొక్క మార్క్స్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో మిస్ చేయకండి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది నేను మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్ గ్యాదర్ చేసి రాసిన. అంటే నేను అన్ని ఎగ్జామ్స్ అనలైజ్ చేసిన, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నీ. సో అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది, ప్లస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఆల్రెడీ మేము ఎస్ఎస్సి జీడీది ఫ్రీ క్లాసెస్ ఆల్రెడీ యూట్యూబ్లో తెస్తున్నాం. ఆల్రెడీ 2 క్లాసెస్ అయిపోయినాయి జీకేజీఎస్ది, ఇది 3rd క్లాస్ అన్నట్టు. సో నేను ఎవరైతే 2 క్లాసెస్ చూడలేరో వాళ్ళు చూడండి. నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ చేసిన, ఎస్ఎస్సి జీడీ జీకేజీఎస్ ప్లేలిస్ట్ చేసిన. సో ఎవ్రీ సాటర్డే జీకేజీఎస్ క్లాస్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సాటర్డే ఇంకో టాపిక్తో కలుద్దాం. సో థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ జీకే బాబా.